హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ దీపూస్ ఆల్ ఇన్ వన్ కార్నర్. ఇది వచ్చేసి డస్ట్బిన్ కవర్ హోల్డర్ అండి. మామూలుగా మన డస్ట్బిన్ కవర్స్ అక్కడెక్కడ పెడుతుంటే కింద పడిపోయి రోల్ ఊడిపోయి అలా అయిపోతుంటుంది. సో ఇంట్లో ఉండే వేస్ట్ దాంతో చూద్దాం. సో ఒక వేస్ట్ వాటర్ బాటిల్ తీసుకోవాలి. సో దాన్ని అక్కడ కట్ చేసేయాలి, పైన బాటిల్ ఉన్న వైపు. అది మనకు అవసరం ఉండదు. కట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా కట్ చేసుకోండి. సో ఇప్పుడు డస్ట్బిన్ కవర్ సైజ్ సరిపోయిందో లేదో చెక్ చేశాను అనమాట. సరిపోయింది. సో దానికి రెండో సైడ్ నేను కట్ చేయట్లేదు, అక్కడ చిన్న హోల్లా పెడుతున్నాను. మనం తాడు కట్టడానికి చిన్న హోల్ చేస్తున్నాను అనమాట. సో తర్వాత వచ్చేసి మిడిల్లో నేను ఒక రెక్టాంగిల్ షేప్లో కట్ చేస్తున్నాను చిన్నగా. కంప్లీట్గా చివరి దాకా కట్ చేస్తే వేస్ట్ అయిపోతుంది, కొంచెం ప్లేస్ వదిలేసి కట్ చేయాలి. జాగ్రత్తగా కట్ చేసుకోండి. సో అలా అంత విడ్త్ వచ్చేటట్టు కట్ చేస్తున్నాను. ఒక గ్యాప్ వల్ల స్ట్రాంగ్గా ఉంటుంది. డస్ట్బిన్ కవర్లు అలా బయటకు వస్తాయి అనమాట. కానీ ఇప్పుడు అది చాలా షార్ప్గా ఉంటుంది, మనం కట్ చేసాం కాబట్టి. ఈ లోపల మనం తాడు టై చేసేద్దాం అనమాట. సైజ్ తీసుకుని ఆ హోల్లోంచి తీసుకొచ్చి మినిమం అంత సైజ్ ఎంతో చూసుకోండి, మీకు ఎంత కావాలంటే అంత. సో ఇప్పుడు తాడుని టై చేసేసాం. ఇంకా మరి అది షార్ప్గా ఉందన్నాను కదా, సో అది మనకు అంత షార్ప్గా ఉంటే మన కవర్స్ కట్ అయిపోతుంది, యూజ్ ఉండదు. సో అందుకని ఆ ప్లేస్లో టేప్ వేస్తున్నాను అనమాట. సో టేప్ ఈజీగా వేయడానికి ఆ ప్లేస్ మొత్తం కవర్ అయ్యేటట్టు సెంటర్లో టేప్ వేసి మనకు కనిపిస్తుంది కదా, ఆ సెంటర్కి కట్ చేయాలి కొంచెం. అప్పుడు అలా కార్నర్స్ కూడా కట్ చేసి ఫోల్డ్ చేస్తే ఈజీగా అది లోపలికి వెళ్ళిపోతుంది. విడిగా మనం టేప్ వేయాలంటే చాలా కష్టం. సో ఇలా అయితే మీకు ఈజీగా అయిపోతుంది. సో ఆ సైడ్స్ని కూడా షార్ప్గా ఉంది కాబట్టి సేమ్ ఇట్లానే మొత్తం రోల్ ఒకసారి చేసేసి అక్కడక్కడ మనం కట్స్ పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే రౌండ్గా టేప్ లోపలికి పెట్టినప్పుడు అస్సలు అంటుకోదు. సో చిన్న చిన్న ముక్కల కింద కట్ చేస్తే ఒకదాని మీద ఒకటి ఇన్సర్ట్ అయినట్టుగా అవుతుంది. సో అక్కడక్కడక్కడ పెట్టుకుని మనం దాన్ని ఒక్కొక్కటి లోపలికి పెట్టుకోవాలి. అప్పుడే అది క్లియర్గా కరెక్ట్గా వెళ్తుంది. సో అన్నీ పెట్టేసాం కదా. సో ఇప్పుడు అది స్మూత్గా ఉంది కాబట్టి మన డస్ట్బిన్ కవర్ అంతలోంచి బయటకు వచ్చినా ఏమీ కట్ అవ్వదు. థ్యాంక్స్. కానీ చూడటానికి ఇలా బాగోదు కాబట్టి మనం దీని మీద ఒక కవర్తో డెకరేట్ చేసుకోవాలన్నమాట. లేకపోయినా వాడుకోవచ్చు, బట్ అది అంత అందంగా కనిపించదు. సో ఇప్పుడు నేను కవర్ సెల్ఫ్ అడ్రస్ స్టిక్కర్ ఉంటే నేను డైరెక్ట్గా అతికిచ్చేస్తున్నాను. మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే ఆ కవర్ అతికించుకోండి. సో ఇది కూడా నేను ఆ హోల్ మొత్తం డైరెక్ట్గా క్లోజ్ చేసేస్తున్నాను, తర్వాత కట్ చేద్దామని చెప్పి. ఇప్పుడు మనకి అక్కడ కనిపిస్తుంది కదా, సేమ్ ఇందాక ప్లాస్టర్ ఎలా కట్ చేసామో అట్లానే సెంటర్కి కట్ చేసి లోపల కొంచెం అటు ఇటు పెట్టి లోపలికి అంటాను. సో దాని ఈజీగా లోపలికి వెళ్ళిపోతుంది, మనకి మంచిగా వస్తుంది ఫినిషింగ్ కూడా, చిరాగ్గా రాకుండా. సో అంతే, దాంతో రెడీ అయిపోతుంది. కాకపోతే డస్ట్బిన్ కవర్స్ ఎప్పుడు అప్ సైడ్ నుంచి డౌన్కి తీసుకునేటట్టే పెట్టుకోవాలి, అప్పుడే మనకి ఫ్రీగా వస్తుంది. ఒకవేళ రివర్స్లో పెడితే మాత్రం అది అంత ఫ్రీగా ఎప్పుడు రాదు. సో ఇట్లానే పెట్టండి, ఎప్పుడు డస్ట్బిన్ కవర్స్ పెట్టినా పైనుంచి కిందకి తీసేటట్టు. ఇది వచ్చేసేసి బట్టల హ్యాంగర్ అండి. మనం బెడ్రూమ్స్లో వాటిలో బట్టలు హ్యాంగ్ చేసుకోవడానికి వాడతామే అది. ఒక 80 రూపీస్ 100 రూపీస్ ఉంటుంది. ఇది మన వాష్ ఏరియాలో వెనకాల డోర్కి కనుక ఇది మనం కొట్టించుకుంటే మనకి బ్రూమ్ స్టిక్స్, మాఫ్ స్టిక్స్, చీపుర్లు అన్నీ హ్యాంగ్ చేసుకోవడానికి బాగుంటుంది. సో అవన్నీ ఎక్కడ పడితే అక్కడ మూల పెడుతుంటే చిరాగ్గా అయిపోతాయి, వాటర్తో తడిసిపోతుంటాయి, అయితే కింద పడిపోతుంటాయి. సో చాలా క్లమ్జీగా ఉంటుంది. సో ఇలాంటి ఒక హ్యాంగర్ వచ్చి మన వాష్ ఏరియాలో ఉన్న డోర్కి వెనక వైపు పెట్టించేసుకున్నామంటే ఇంకా మొత్తం అన్ని దానికే హ్యాంగ్ చేసుకోవచ్చు. ఒక 6-7 హ్యాంగ్ చేయొచ్చు కాబట్టి అన్నీ మనకి నీట్గా అట్లా నిలబడతాయి, ఎక్కడ అడ్డు కూడా మనకు అనిపించదు. సో అది చాలా యూజ్ అవుతుంది మనకి. ఇంకా ఒకవేళ అందులో ఉన్న వాటిలో ఏమైనా చిన్న చిన్న హోల్స్ వచ్చినవి మనకి హ్యాంగర్కి దూరం అనుకుంటే దానికి ఆ హోల్కి మనకి కేబుల్ టైస్ ఉంటాయి కదా, సో అట్లాంటిది కానీ లేకపోతే ఒక తాడు కానీ మనం కట్టేసి హ్యాంగ్ చేసుకున్నామంటే ఇంకా అది అలా ఫిట్ అయిపోతుంది. సో ఇవన్నీ ఎన్ని ఉన్నా కూడా మనం ఒక 7-8 దాకా మనం అలా హ్యాంగ్ చేసుకోవచ్చు. ఇంక ప్లేస్ కవర్ అవుతుంది, డోర్ వెనకాలే కాబట్టి ఎవరికి కనిపించదు. సో నీట్గా అవి దాని ప్లేస్లో అవి అలా ఉండిపోతాయి అన్నమాట. అంతే, చాలా సింపుల్ అండి ఇది. ఇది వచ్చేసి చాపింగ్ బోర్డ్ హోల్డర్ అండి. ఇది ఒక పాత కార్డ్బోర్డ్తో చేశాను. మనం చాపింగ్ బోర్డ్స్ అయిన తర్వాత ఎక్కడైనా నిలబెడుతుంటే పడిపోతూ ఉంటాయి.
ఇలా పెడతాం వల్ల అవి పడవు, అట్లానే ఉండిపోతాయి. మళ్ళీ తీసుకుని మళ్ళీ పెట్టుకున్నా కూడా అది అలా ఉండిపోతుంది. ఇప్పుడు ఇది ఎలా చేయాలో చూద్దాం. ఇది ఒక పాత కార్డ్‌బోర్డ్ బాక్స్, పిల్లలకి బొమ్మలకి వస్తాయి కదా! ఆ కార్డ్‌బోర్డ్ బాక్స్ అనమాట. ఇది కొంచెం చిరిగిపోయింది, బట్ పర్వాలేదు. సో, దీన్ని మనం ఒక సైజ్‌కి కట్ చేసుకోవాలి. మీకు ఎంత కావాలంటే ఆ సైజ్‌కి కట్ చేసుకోండి. కట్ చేసేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే చేతులు కట్ అవుతాయి కాబట్టి. దీనికి కవర్ వేయాలి. నేనైతే గిఫ్ట్ ర్యాప్ తీసుకున్నాను. నాకు ఒక గిఫ్ట్ ర్యాప్ సరిపోయింది. అలా బాగోదు కాబట్టి ఏదో ఒకటి కవర్ లాగా వేద్దామని చెప్పి. సో, దీన్ని మొత్తం ప్లాస్టర్ యూజ్ చేసి మొత్తం కవర్ చేసేసాను. సో, కవర్ అయిన తర్వాత లోపల ఇట్లా ఉంటాయి కదా! సో, ఇది మనం అలా వదిలేస్తే మనం చాపింగ్ బోర్డ్ తీసినప్పుడు పెట్టినప్పుడు అది ఊడిపోతుంది, మొత్తం చిరిగిపోతుంది. సో, అందుకని లోపల వైపు నేను మొత్తం ప్లాస్టర్ వేసేస్తున్నాను. అక్కడక్కడ వేస్తే మనం తీసినప్పుడు ఊడిపోతుంది కాబట్టి మొత్తం ప్లాస్టర్ వేస్తున్నాను. సో, 4 సైడ్స్ అది మొత్తం కవర్ అయ్యేటట్టు ప్లాస్టర్ వేసేస్తే ఇంకా అది మనం బోర్డ్స్ తీసినప్పుడు పెట్టినప్పుడు కూడా అది ఎటు పాడవకుండా అట్లానే ఉంటుంది. మీకు కావాలంటే లోపల వైపు కూడా కవర్ వేసుకోవచ్చు. నేను అంత అవసరం లేదని వదిలేసాను. సో, అంతే రెడీ అయిపోయింది. సో, ఇది మనకి ఏదో కబోర్డ్‌లో పెడితే మనం ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకుని అలా చాపింగ్ బోర్డ్స్ పెట్టుకోవచ్చు. అది ఇంకా మనకి అంతలా పడదు. పడినా కొంతవరకే పడుతుంది కానీ కంప్లీట్‌గా ప్లేస్ అనేది ఆక్యుపై చేయదు. సో, మనకి ఆర్గనైజింగ్‌గా చూడటానికి బావుంటుంది. ఈజీగా కూడా ఉంటుంది. కానీ ఎప్పుడూ తడిగా ఉన్న చాపింగ్ బోర్డ్స్ మాత్రం పెట్టకండి. ఎందుకంటే అది కార్డ్‌బోర్డ్ కదా! మొత్తం పాడైపోతుంది. డ్రై అయిన తర్వాత మాత్రమే మనం పెట్టుకోవాలి. అంతేనండి, రెడీ అయిపోయింది. ఇదొచ్చేసి కిచెన్ క్యాబినెట్ గురించండి. సో, మనకి ప్లేట్లు పెట్టుకునేది ఉంటుంది కదా! సో, అది పెట్టుకున్నప్పుడు పక్కన అటు ఇటు చాలా స్పేస్ ఉంటుంది. అది మనకెందుకు యూజ్ అవ్వదు. ఏమైనా చిన్న చిన్నవి పెట్టినా కూడా ప్లేట్స్ లాంటివి కానీ అలాంటివి కింద పడిపోతూ ఉంటాయి. అంటే మనకది వేస్ట్‌గానే అయిపోతుంది. బట్ లేకపోతే జారి పడిపోతుంటే అంతా మెస్సీగా అయిపోతుంది. ఒకవేళ మనం పెద్ద పెద్ద ప్లేట్లు పెట్టుకునేది ఇస్తే మనకక్కడ చిన్న ప్లేట్లు పెట్టుకుంటే కింద పడిపోతూ ఉంటాయి. సో, మనకి యూజ్ అవ్వదు. అటు ఇటు ఉన్న ప్లేస్ వచ్చేది. దీనికోసం ఇది యూజ్ చేయడానికి ఇట్లాంటివి ఉంటాయి కదండీ, సన్నగా ఉన్నవి. సో, అవి మనం సైడ్‌న పెట్టుకుంటే గనక ఇటు అటు సో, అలా ఒక 4 అట్లా పెట్టుకుంటే మనకి ఆ ప్లేస్‌లో మనం చిన్న చిన్న కప్స్ కానీ, ప్లేట్స్ కానీ, చిన్న బౌల్స్ కానీ ఏవైనా మనం అందులో పెట్టుకోవచ్చనమాట. సో, అప్పుడు మనకి ప్లేస్ కవర్ అవుతుంది. అవి పడిపోవు, ఒకదాని మీద ఒకటి పడిపోవు. సో, చాలా యూజ్ అవుతుంది. ఒకవేళ మనకి ప్లేట్లు పెట్టుకోవాల్సి వచ్చినా కూడా అక్కడ కింద పడిపోతాయంటే మనం అవి కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు. ఎందుకంటే కొన్ని చోట్ల మనకి పెద్ద పెద్ద ప్లేట్లు పెట్టుకోవడానికి ఇస్తారు. సో, వాటిలో మనం చిన్న ప్లేట్స్ పెడితే అవి కిందకి వచ్చేస్తూ ఉంటాయి. అడ్డుపడిపోతుంటుంది మనం క్లోజ్ చేసినప్పుడు. సో, అలాంటి ప్రాబ్లమ్‌కి ఇది చాలా యూజ్ అవుతుంది. సో, వీటిని మనం కట్టేయటానికి కేబుల్ టైస్ ఉన్నాయి చూసారా? ఇవి యూజ్ చేసి నేను కడుతున్నాను. సో, కట్టకపోతే మనం ఓపెన్ చేసినప్పుడు, క్లోజ్ చేసినప్పుడు మొత్తం కదిలిపోతుంది. అదొచ్చేసి ఆ ప్లాస్టిక్‌ది. సో, అది కదలకుండా ఉండడం కోసం కేబుల్ టైస్‌తో నాట్ చేసుకుని ఎక్స్ట్రా ఉన్న పీస్ కట్ చేసేసుకోవాలి. లేకపోతే మళ్ళీ మనకి అది క్లోజ్ చేసినప్పుడు అందులో అడ్డుపడే ఛాన్సెస్ ఉంటాయి. సో, అలా 2 కేబుల్ టైస్ యూజ్ చేసి నేను వాటిని టై చేస్తున్నాను. అలాగే మొత్తం 4 మనకి ఎన్ని కావాలంటే అంటే ఇట్లాంటివి యూజ్ చేస్తే మనకి ఆ ప్లేస్ కవర్ అవుతుంది. వాటిలో మనం వేరే ఐటమ్స్ కూడా పెట్టుకోవచ్చు. అది కూడా కదలకుండా ఆర్గనైజింగ్‌గా చాలా బావుంటుంది. మీకు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇదొచ్చేసేసి మన దగ్గర ఫుడ్ ర్యాప్స్, అల్యూమినియం ర్యాప్స్, ఇంకా బటర్ పేపర్, బేకింగ్ పేపర్ ఇట్లా ఉంటాయి కదా! అవన్నీ ఒక చోట పెట్టుకోవడానికి యూజ్‌ఫుల్‌గా ఉంటుందని చూపిస్తున్నాను. ఇప్పుడు ఇది ఎలా చేయాలో చూద్దాం. దీనికి నా దగ్గర ఉన్న ఫ్లిప్‌కార్ట్ బాక్స్ తీసుకున్నాను. సో, ఇది పెద్ద బాక్సు. అందుకని నేను 2 హాఫ్స్ కింద చేసుకుంటున్నాను. మీ దగ్గర ఏ బాక్స్‌లో అవైలబిలిటీ ఉంటే దాంతో చేసుకోండి. బట్ కొంచెం సన్నగా ఉండి పొడుగ్గా ఉండేదైతే కరెక్ట్‌గా ఉంటుంది. ఎందుకంటే మన బేకింగ్ పేపర్స్ ఇవన్నీ ఆ సైజ్‌కే ఉంటాయి కాబట్టి.
సో అందుకని నేను ఎలాగో 2 పీసెస్ అయింది కాబట్టి నేను 2 కింద కలిపి చేస్తున్నాను ఒకేసారి. సో సెకండ్‌ది కూడా చూసి అదే సైజ్‌కి హాఫ్ కట్ చేస్తున్నాను సేమ్‌గా. సో కట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కట్ చేయండి, చేతులు తెగుతాయి. సో అయిపోయింది కదా! ఇంకా అది వెనక వైపు ప్లాస్టర్ ఊడిపోయింది కాబట్టి నేను వెనక వైపు కొంచెం ప్లాస్టర్ వేస్తున్నాను. ఇంకా ఇప్పుడు దీని మీద మనం వేరే కలర్ పేపర్‌ని వేయాలి. సో 2 సైజ్ సరిపోయినాయి కదా! సో నా దగ్గర ఈ పేపర్ ఉంది, సెల్ఫ్ అడెసివ్ పేపర్. సో గమ్ దానికే ఉంటుంది కాబట్టి నేను 2 బాక్సెస్‌ని ఎక్కువగా అతికించట్లేదు. జస్ట్ చిన్న ప్లాస్టర్ యూజ్ చేసి అతికిస్తున్నాను అక్కడక్కడ. ఎందుకంటే అది ఆల్రెడీ గమ్‌తో ఉంటుంది కాబట్టి. సో దాని సైజుకి తగ్గట్టుగా మనం ఆ పేపర్‌ని కట్ చేసుకోవాలి చూసుకొని. సో చెప్పాను కదండీ చిన్నగా ప్లాస్టర్ అతికిస్తున్నాను. ఎందుకంటే దానికి ఆల్రెడీ గమ్ ఉంటుంది కాబట్టి ప్లాస్టర్ వేస్ట్ అని చెప్పి. జస్ట్ సపోర్ట్ కోసమే వన్స్ ఆ పేపర్ అతికించిన తర్వాత 2 కంబైన్ అయిపోతాయి. సో ఇప్పుడు ఆ పేపర్‌ని జాగ్రత్తగా పీల్ ఆఫ్ చేసి అతికించేయాలన్నమాట. సో అతికించేసాం కదా! సో ఇది కంప్లీట్ అయిపోయింది. సో ఇది తీసుకెళ్ళి కిచెన్‌లో పెడదాం. సో చూసారా ఇక్కడ ఒక చోట ఒక ప్లేస్ తీసుకొని నేను ఎక్కడ కావాలనుకుంటే అక్కడ పెట్టాను. సో మనం అలా ఏ ర్యాప్స్ ఉన్నా, అల్యూమినియం ర్యాప్, బేకింగ్ పేపర్ సో ఎలా ఉన్నా మనం అట్లా పెట్టుకుంటే అలా ఒక దగ్గర ఉండిపోతాయి అవి. మనకి వెతుక్కునేటప్పుడు ఈజీగా ఉంటది ఎక్కడ పెట్టామని చెప్పి. ఒకవేళ పైన ప్లేస్ వేస్ట్ అవుతుందని అనుకోక్కర్లేదు. ఆ పైన కూడా మనం ఏవైనా ఉన్న డబ్బాలు అలాంటివి పెట్టుకోవచ్చు. వెయిట్ బానే ఆపుతుంది. సో ప్లేస్ వేస్ట్ అని కూడా అనుకోక్కర్లేదు. ఇవండి నాకు తెలిసిన కొన్ని హోమ్ ఆర్గనైజింగ్ టిప్స్. మీకు నచ్చాయని అనుకుంటున్నాను. తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.